ఆయన యందు నిలిచియున్నవాడినని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకునునో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. 2 యోహాను 2వ అధ్యాయము 6వ వచనము. మనుషులను రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 8-9 వచనములు. నేను మీకు క్షేమము కలుగజేసేదను. లేవ్యకాండము 26వ అధ్యాయము 6వ వచనము. ఈ పరిశుద్ధ వాక్యములు తండ్రి దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. అర్ధన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల దేవా, మీకే వందనాలు. దినదినము మాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు, స్తుతులు. తండ్రి, ఎంతమంది ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ, వారి కుటుంబాలకు ఆశీర్వాదమునివ్వండి. మాతో పనిచేసిన వారిని, మా చుట్టూ ఉన్నవారిని, కార్మికులను, పోలీస్ వారిని, టీచర్స్ను, డాక్టర్స్ను, అనేక పనులు చేసిన వారందరినీ ప్రేమతో కాపాడండి.